వచ్చేసి మనం డేట్ విత్ సాయి డేట్ విత్ సాలి హిందీ మూవీ రివ్యూ చూద్దాం. డేట్ విత్ సాలి ఇది వచ్చేసి ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హీరోయిన్ వచ్చేసి తన ఆర్టిస్ట్. హీరోయిన్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్. తను వచ్చేసి స్టార్టింగ్లో మనకు ఒక సూపర్ ఉమెన్ ఫిలిం తీసేది చూపిస్తారు. అందులో ఆ మూవీ వచ్చేసి త్వరలో రిలీజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ అలా చూపిస్తారు. ఆ తర్వాత తను ఒక ఈవెంట్కి వెళ్ళడం అలా చూపిస్తారు. ఈవెంట్లో తను పరిచయం కావడం, అతను వచ్చేసి బ్యాంక్ ఆఫ్ సింగపూర్లో బ్యాంక్ మేనేజర్గా పరిచయం చేసుకుంటాడు. తన క్యారెక్టర్ వచ్చేసి తను డైరెక్టర్ అని చెప్పి క్యారెక్టర్ ఉంటుంది. తను స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని ఉంటుంది. ప్రీవియస్లీ తను హీరోని ఎందుకు అప్రోచ్ చేశాడు ఏంటి అది మీరు మూవీలో చూడండి. ఇక్కడ వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు, నరేషన్ బాగుంది, స్టోరీ డిఫరెంట్గా తీసుకున్నారు. తనకు వచ్చేసి ఆ హీరోకి వచ్చేసి తను మూవీ రియలిస్టిక్గా తీయాలి, ఇలా కెమెరాస్ ఇలా డైలాగ్స్ చెప్పడం ఇలా కాకుండా మూవీ రియలిస్టిక్గా తీయాలి అని చెప్పి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. అట్లని చెప్పి హీరోయిన్ తోటి సీక్రెట్గా కెమెరాస్ పెట్టేసి వీడియోస్ తీస్తుంటాడు. హీరోయిన్కి పరిచయం అవ్వడం, అది కూడా వీడియో తీస్తుంటాడు. తర్వాత ఒక ప్లేస్ తన కార్ ట్రబుల్ చేయడం, తను పికప్ చేసుకోవడం కార్లో, అది కూడా అంతా వీడియో తీస్తుంటాడు. హీరోయిన్ తెలియకుండా రియలిస్టిక్గా ఉండాలని చెప్పి కొన్ని ఎడిటింగ్ అన్నీ చేస్తుంటాడు. ఆ తర్వాత ఇంకా తను వచ్చేసి ఒక ప్లాట్కి కాఫీ షాప్ తీసుకెళ్ళడం, అక్కడ కూడా వీడియో తీస్తుంటాడు. నెక్స్ట్ తను వచ్చేసి ఒక అపార్ట్మెంట్ హీరోయిన్ షిఫ్ట్ అయ్యి చూపిస్తారు. అక్కడ కూడా తను పక్క ప్లాట్లో ఉండడం, అది కోఇన్సిడెన్స్ అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. కాకపోతే ఇతను వచ్చేసి పక్క ప్లాన్ వేస్తుంటాడు. ఆ తర్వాత తన అపార్ట్మెంట్ ఇంట్లో కెమెరాస్ పెట్టడం సీక్రెట్గా అలాంటివన్నీ చేస్తుంటాడు. అవన్నీ రికార్డ్ చేయడం తన మూవీ కోసం అని చెప్పి ఇట్లా కొంచెం ఫూలిష్గా బిహేవ్ చేస్తుంటాడు. హీరోయిన్కి తెలిసిపోతుంది వీటి గురించి. తెలిసి పోలీసులకు ఇన్ఫామ్ చేసి తను వచ్చేసి ఇంకా ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. పోలీస్ నుంచి తప్పించుకొని ఇంకా హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు. హీరోని కిడ్నాప్ చేసినాక ఇంకా మిగతా స్టోరీ అంటే మీరు మూవీలో చూడండి. కిడ్నాప్ చేసినాక ఆ మూవీ ఎట్లా ఫినిష్ చేశాడు, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ అయితే డిఫరెంట్ ఉంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. మనకైతే బోరింగ్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మూవీ. హీరో వచ్చేసి సైకో బిహేవియర్ అంతా డిఫరెంట్గా తీశారు. హీరోకి సహకరించే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. హీరోయిన్కి కింద పనిచేసే వాళ్ళు కొంతమంది వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయడం అదంతా చూపిస్తారు మూవీలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. డేట్ విత్ సాలి.